హైదరాబాద్ నగరంలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. 3 రోజుల్లో 5 కోట్ల సైబర్ మోసం జరిగినట్టు తెలుస్తోంది. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్కు 2.5 కోట్ల కుచ్చిటోపి పెట్టారు. ఇదే కాకుండా ఫెడెక్స్ కొరియర్ పేరుతో మరికొంతమంది బాధితుల నుండి 2.5 కోట్లకు పైగా కాజేశారు కేటుగాళ్లు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే సైబర్ నేరాలు అనేవి రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. వాటిని అరికట్టేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా దీంతో మోసపోతున్నారని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేయడం కూడా జరిగింది. తాజాగా 3 రోజుల వ్యవధిలోనే ఈ సైబర్ నేరగాళ్లు 5 కోట్ల రూపాయలు కాజేశారంటే దీన్ని బట్టి సైబర్ నేరాలు ఎంత విపరీతంగా పెరిగాయి, ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారనే దానికి అర్థం పడుతుంది. అయితే తాజాగా డాక్టర్ వ్యవహారానికి సంబంధించి ఈ ట్రేడింగ్ పేరుతోటి అతనికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి అతని అకౌంట్ లో ఉన్న 2.5 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. దీంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మరొక కొంతమందికి ఈ ఫెడెక్స్ కొరియర్ వ్యవహారానికి సంబంధించి కంపెనీ వ్యవహారం అంటూ చెప్పి దాదాపు 22 లక్షల రూపాయలు రాజేశ్వర కేసులో 2 వ్యక్తులను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. 3 రోజులకి వీరికి సంబంధించిన నిందితులను అరెస్ట్ చేసినా కూడా మరో కొన్ని చోట్ల కూడా బాధితులు మోసపోతూనే ఉన్నారు. ఇందులో అటు డాక్టర్లతో పాటు కొంతమంది న్యాయవాదులు కూడా మోసపోతుండడం అన్నది ఆశ్చర్యానికి గురి చేస్తుందని పోలీసులు నాతో కనిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తాజాగా 3 రోజుల వ్యవధిలో 5 కోట్ల రూపాయల మీద ఏదైతే సైబర్ నేరాలు జరిగాయో దానిపైన పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.